కరోనా క్రియేషన్స్. అమ్మా ఉద్యోగాలు వాటే అప్లై చేసుకుంటే పైసలు కావాలి. అరే గవర్నమెంట్ ప్రతిసారి ఏదో ఒక ఉద్యోగం విడుదల చేస్తూనే ఉంటుంది. విడుదలైనా కొద్దీ నువ్వు అప్లై చేస్తూనే ఉంటావు. ఆ ఉద్యోగం వచ్చింది లేదు కానీ నా డబ్బులు మాత్రం ఉత్తగా తగలబెడుతున్నావు. అమ్మ నేను ఏమైనా జల్సాల కోసం డబ్బులు అడుగుతున్నా నానే? గవర్నమెంట్ ఉద్యోగాలు పట్టాయి కాబట్టి అడుగుతున్నా. మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ముందు ఫీజు కట్టాలి. అందుకే పైసలు అడుగుతున్నా. అమ్మ నాకు కూడా కాలేజ్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఫీజు కట్టండి, ఎగ్జామ్స్ రాని అని అంటున్నారే. పండిత పుత్ర పరమసుంట అని ఊరికే అన్నారా? కాదే శైలు, నువ్వు చదివే ఇంతంత చదువుకు అంతంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది. నీ ఎగ్జామ్ ఫీజు తర్వాత కడతా కానీ అరే మళ్ళీ లోపల డబ్బుల పైసలు ఉన్నాయి. పో ముందైతే అప్లై చేయపో. దాని మీదే ధ్యాస పెట్టి చదువు, సరేనా? వెళ్ళండి. అమ్మా జానకి, మన అశోక్ దళ కమాండర్ అయిందట. చుట్టూ బలగాలను పెంచుతుండట. దొరల అన్యాయాలను అణిచివేస్తాడు. చాలామంది పేద ప్రజలకు ఆశాజ్యోతి అవుతాడు మన అశోక్. చూడు బాబాయ్, ఎప్పుడైతే నన్ను నా పిల్లల్ని వదిలి అడవికి వెళ్ళి అన్నంలో కలిసిండో అప్పటి నుండి ఆయనకి మాకు రుణం తీరిపోయింది. బాబాయ్ పదే పదే చెప్తున్నానని ఏమనుకోకపోతే ఇంకోసారి ఆయన ప్రస్తావన నా దగ్గర తీసుకురాక. ఎవరు మీరు? పటేల్ చెప్పలేదా పనిపిల్లాడు కావాలన్నది? అది మేమే. ఓహో మీరేనా? మీ గురించి పటేల్ చూస్తున్నాడు. పోండి వెళ్ళండి. అరే ఇంతకుముందు ఏం పని చేసేదిరా? చాలా సమ్మగొత్తుతున్నావు. అడవిలో ఉంటా కద్దరా, కట్టెలు కొడతా. అరే మిమ్మల్ని పంపించిన వాడికి మంచి దావత్ ఇస్తారా? మసాజ్కి మంచానికి భలే పంపించాడు రా. మేమంతే దొరా, మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తృప్తిపరుస్తాం. వాళ్ళు చచ్చేదాకా మమ్మల్ని మర్చిపోరు దొరా. అరే సచ్చుడంటే గుర్తొచ్చిందిరా. ఒక్కసారిగా అడవిలో అన్న సూర్యాన్ని చూసి చావాలని ఉందిరా. అదే నా కోరిక. అదెంతసేపు దొరా? ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేలోపు మీ ముచ్చట తీర్తాడు మా అన్న. అన్నా వీడు నిజంగానే మాట మీనున్నాడే. నిన్ను చూస్తా అన్నాడు, సచ్చిండు నా కొడుకు. నిజాం రాజులను తరిమిన పోరు. పాంచం దొరని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చర్మ గీతమై
నేల బొర కొడతావరా? అరే వీళ్ళలాగా ఇంకెవడైనా అన్నలో చెప్పడం ఉంటే దొరకవడం తంపురా నా కొడుకులను. అన్న ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీకి పోయిండు. ఇక్కడ విషయాలు ఏం తెలియదు అన్నకు. రోకలి పంటలు ఎత్తిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు. అన్నా పక్కుల్లో మా చుట్టాలు ఉన్నారు. ఈ రాత్రి ఆనే బండి తెల్లారేస్తానన్నా. సరే గౌరీ, ఆ గన్నిచ్చిపో, కొద్దిగా జాగ్రత్త. సరే అన్నా. నువ్వా లక్ష్మి? ఏంటి లక్ష్మి ఈ టైంలో వచ్చావు? అన్న పక్కూరు ద్వారా వాక్కెళ్ళి పోతాడు. రేపు తప్పితే 3 నెలల దాకా దొరకడన్నా. అవునా, సరే నువ్వు జాగ్రత్త. ఆ దొరను రేపు చంపేద్దాం కానీ నువ్వు ఇన్ఫార్మర్ అని తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. సరే అన్నా. వేటకొస్తే ఆట దొరకలేదురా, కానీ పిట్ట భలే పిటపిటలాడుతాందిరా. దాన్ని బట్టి ఎంజాయ్ చేద్దాం, పదండిరా. అన్నా, ఒంటరిగా వచ్చిన అమ్మాయి మీద వీళ్ళు అగత్యానికి ఎగపడ్డారు. వీళ్ళని ఇక్కడ వేసేద్దామా? వద్దు కామ్రేడ్, ఈ రోజంటే మనం కాపాడాం. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి సమస్య ఎదురైతే ఎవరుంటారు? అమ్మా, నీకు నువ్వే ఎదుర్కోవాలి. కామ్రేడ్, ఆ గన్నివ్వు. నువ్వేం చేస్తావో చెయ్యి.
ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో ఒక్కదాని ఎందుకు తిరుగుతున్నావు? రేపు మా అమ్మది బర్త్డే ఉంది. మా అమ్మకి ఈ అడవిలో పువ్వులు అంటే చాలా ఇష్టం, అందుకే కోసుకుపోవడానికి వచ్చిన. అన్నా రేపు వదినమ్మది కూడా పుట్టినరోజు అన్నా. సరే అమ్మా, ఇటు నుంచి వెళ్ళమ్మా, ఏం భయం లేదు. అన్నా అమ్మాయిని అలా చూస్తున్నావు ఏందన్నా? ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. సరే ఓకే పదండి. ఆగు పంతులమ్మ, 2 సంవత్సరాలకి చూస్తున్నా నీ మొగుడు కనబడతలేడు. ఈ ఊళ్ళో ఎంతోమంది మొగలైన ఆడలకు సహాయం చేసిన, నువ్వు అంటే చెప్పు, నీకు కూడా మొగుడు లేని లోటు తీరుస్తా. ఇప్పుడు చేయితోటి కొట్టిన, ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడినామనుకో చెప్పుతో కొడతా. ఈరోజు అడవిలో నన్ను కాపాడింది ఈయననే. ఏంది ఈయన చూస్తావా? నిన్ను కాపాడిండా? ఎవరో తెలుసా బిడ్డ? మీ నాన్న. అమ్మా, నాన్న అసలు ఏమైంది? నాన్న అడవిలో ఎందుకున్నాడమ్మా? చెప్పమ్మా, అసలు ఏం జరిగిందంటే ఏమో శ్రీమతి గారు, అలా బయటకు వెళ్ళొద్దామా? అబ్బో, దొరగారు యాలమర్చి శ్రీమతి గారిని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఇది కళా నిజమా? ఏంటి దొరనా? ఈ ఊర్లో ఉన్న దొరలు దొరలు నేను కాదు కదా. ఏ భార్యకైనా భర్తే దొరండి. అయినా మీరు పిల్లల్ని హాస్టల్లో వేసింది మనం తిరగడానికా? అది కాదు జానకి, ఎప్పుడు ప్రజలు ప్రయాసేవేనా అని అంటావు కదా, అందుకే ఈరోజు సరదాగా వెళ్దాం పదా అని చెప్పి. ఏమంటావు? అట్లయితే మంచి చీర కట్టుకొని వస్తాను. అశోక్, అశోక్, పక్కుల్లా చైతన్య యాత్ర సభలు జరుగుతున్నాయి, పోదాం పారా. సరేరా, వస్తున్నా. జానకి మరి ఎప్పుడైనా వెళ్దాం.
అన్న మన సార్ అన్నను ఆ పటేల్ చంపేసిండే. ఏ పటేలా, మీరు చేసే అన్యాయాలను అక్రమాలను మా సారన్న ప్రజా చైతన్య యాత్రల ద్వారా చైతన్యపరుస్తుంటే తనను చంపుతావా? రే చక్కగుండు, లేకపోతే వాడిని చంపినట్టు నిన్ను చంపుతా పో. ఓహో, నన్ను కూడా చంపుతావా? జానకి, జానకి, మన అడవికి వెళ్ళండి తొందరగా. పద, అన్ని సదురు. అడవికా? అడవికి ఎందుకు? ఇక్కడే ఉంటే నా ఆశయాలు నెరవేరవు, చేద్దామని సేవలు చేయలేను. అందుకే అడవిలోకి వెళ్ళి అన్నంలో కలుద్దాం అనుకుంటున్నా. మనం ఇద్దరం వెళ్దాం. పద. ఏంటండి, సిటీలో మంచి జాబ్ వదులుకొని ఊరి ప్రజలకు సేవ చేస్తా అంటే కూడా నేనేమీ అనలేదు. ఇప్పుడేమో అన్నంలో కలుస్తా అంటున్నారు. ఏంటండి ఇది? జానకి, ఆ పటేల్ని చంపేశాను. మనం ఇక్కడ ఉంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే వెళ్దాం. పద. ఏం మాట్లాడుతున్నారండి? పటేల్ని చంపేశారా? మీరు శాంతియుతంగా పోరాడతానంటే ఒప్పుకున్నాను. ఒక రైతు కూడా పంట వేస్తే 6 నెలల వరకు ఓపిక పడుతుంది. రైతుకున్న ఓపిక మీకు లేదా? మీరేం పోరాటం చేస్తారండి? నేను ఎక్కడికి రా, నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. కాదు, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మీ అన్నకు చెప్పొద్దమ్మా. మళ్ళీ నువ్వేమో జాబ్ వచ్చేదాకా మ్యారేజ్ చేసుకుంటున్నావు. అమ్మ వాళ్ళేమో అమెరికా పంపించి అత్త కొడుకుతోని మ్యారేజ్ చేస్తా అంటున్నారు. నువ్వు నా ఫ్యాన్, నువ్వు లేకపోతే నేను బతుకుతాను. తర్వాత నీ మన అమ్మాయి గారు టీచర్ అమ్మ కొడుకుతోటి తిరుగుతుందా? దొరా దొరా, అప్పుడేమో టీచర్ అమ్మ చెయ్యితోటి మీ చెంప మీద కొట్టింది, ఇప్పుడేమో వీడు మీ పరువు తీస్తుండు. ఏదో ఒకటి చెయ్యాలి దొరా. వాసంతే, వాసంతే, ఒక ఛాయ్ దా అమ్మా. చెక్కలు లేదమ్మా, చెక్కలు తీసుకురా. అన్న రోజు చక్కెర లేకుంటేనే ఛాయ్ తాగుతావు, ఇప్పుడు ఏంది చక్కెర అడుగుతుంది? చక్కెర తెచ్చినావు కానీ చెంచా తేలే, తీసుకురామన్నాడు. రాయ్, దీన్ని ఇప్పుడు చంపాలన్న మనసులో లేదురా, కానీ ఛాయ్ల చెంచాకు బదులు చాక్ ఇచ్చిందంటే ఆ దేవుని కూడా చంపనంటే కారా, అందుకే చంపేసిన దీన్ని. దొరా, మనకు చెల్లుందే, దాన్ని ఎత్తుకురమ్మంటారా? నా పిచ్చిన కొడుకులారా, చెల్లెనే కాదురా, తల్లిని పట్టుకొద్దాం, అప్పుడు ఉంటుంది రా అసలు నాట ఊళ్ళే. అన్నా, మన గవర్ని వాగులేవలో చంపేసారు అన్న, ఇప్పుడే వచ్చి పోలీసులు తీసుకుపోతారు. ఇంకెవడు? ఆ దొరగాడే చంపుంటాడు. పద, వాడిని చంపేద్దాం.
ఇతను కట్టేయండి రా. అరే మీరు మా అమ్మని నన్ను ఎందుకు కట్టేసారు చెప్పండి రా. గమ్మనుండు రేయ్. ఈ పంతులమ్మ పాఠాలే కాకుండా ఇంకేం చెప్తుంది చెప్పురా ఊరు జనాలకి. ఇదిగో ఈ ఊరు జనాలంతా ఇనులే. ఈ పంతులమ్మ ఊళ్ళో పాఠాలే చెప్పుడు కాకుండా మన ఊరు విషయాలన్నీ అన్నలకు చేరవేస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చి కట్టేసినాం. అరే దొరా, నువ్వు ఊరికే దొరా. నా మొగుడెవరో తెలుసా? అందరి ఆయుష్ పోసుకుంటూ అహంతో విర్రమీగుతున్న నీలాంటి దొరల తలలు నరుక్కుంటూ పోతుండు. అందరూ ఆస్తి రేటు పెంచుకుంటే నా మొగుడి తల రేటు పెరుగుతుంది. మొన్న 1,00,000, నిన్న 5 లక్షలు, ఇవాళ ఎంతో. పొరపాటున నా మీద కన్నేసావని, నన్ను ఇలా కట్టేసావని కాకితో కబురంపినా కాటికి మామూలుగా పంపడు నిన్ను. అట్లా నానే, ఇప్పుడు నీ మీద చెయ్యేస్తా. నీ మూడేం చేస్తాడో చూస్తా. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back. కామ్రేడ్స్, ఇవాళ దొరగాని ఎట్లయినా చంపేసేయాలి. సిద్ధమేనా? అన్న మీరు ఊళ్ళో మంచి చేద్దాం అనుకుంటే ఆ మల్లిగాడు వచ్చి ఊరోళ్ళందరినీ చంపేస్తున్నా. ఆ మల్లిగాడెవడు? ముందుగా వాణ్ణిద్దాం పదా కామ్రేడ్స్. నువ్వేంటి జానకి ఇక్కడున్నావు? నా గురించి ఎందుకులే, ఇన్ని రోజులు దొరల్ని చంపుతున్నావు అనుకున్నా, కన్నా కొడుకుని చంపడానికి వస్తావు అనుకోలేదు. అందుకేనా దళ కమాండర్ అయినావు. కన్నా కొడుక? నేనేమో ప్రజల కోసం ఉద్యమాలు చేస్తుంటే వీడేమో ఊర్లో ఉండి అందరిని చంపుతున్నాడంట. ఇలాంటి వాడిని వదిలే ప్రసక్తే లేదు. నా కొడుకైనా అన్నా, ఎంతైనా కన్నా కొడుకన్నా, కొంచెం ఆలోచించు. కన్న కొడుక, తప్పు చేస్తే ఆ దేవునైనా క్షమించను. తప్పు
చేసిండా? అసలు వీడు ఎవరిని చంపిండో తెలుసా? ఎందుకు చంపిండో తెలుసా? సారీ జానకి, వీడి గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఏదైతేనేమి మనమంతా కలిసాం. ఏమండి, మీరు ఎప్పటికైనా తిరిగి వస్తే మొక్కు చెల్లిస్తానని ఆ దేవునికి మొక్కుకున్నానండి. నా కోరిక నెరవేరింది. మొక్కు తీర్చుకోవడానికి వెళ్దామండి. దాన్నే ఉంది జానకి, వెళ్దాం. అమ్మ నేను కూడా వస్తేనే. వద్దు బిడ్డ, అన్నకి ఆరోగ్యం బాగాలేదు. అన్నకు తోడుగుండు. నానా అబ్బా ప్లీజ్ నాన్న, నేను వస్తా. వస్తురా నువ్వు కూడా, పద తీసుకెళ్దాం. కామ్రేడ్స్ జాగ్రత్త. తప్పించుకున్నావు. నా తమ్ముడు చంపుతారా? నీ కొడుకును మామిడి తోడుగా వచ్చిన వచ్చి కాపాడుకో. మా తమ్ముడిని చంపుతావురా? నిన్ను నీ వాళ్ళని మొత్తం అందరినీ కథం చేస్తాను. అరే, నిన్నెప్పటి నుంచో వేద్దామని చూస్తున్నా, కానీ సమయం ఈరోజు కుదిర్చింది. రారా చూసుకుందాం. దొరా మీరు ఊనండి, ఇన్ని వేసేద్దాం. మీరు ఆగండి రా. వీడిని ఇవాళ నేనో ఈడో తెలుసుకుందాం. నేను కథం చేస్తాను.
నన్ను చంపొద్దు.